నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకిక వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా! సులువుగా కలశం లేకుండా ఏ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనేది షేర్ చేస్తున్నానండి. కొంతమందికి వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి కలశం అనేది ఆనవాయితీ ఉండదు. వారు మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అటువంటి వాళ్ళు వ్రత కథ చదువుకోవచ్చా? లేదా తోరాన్ని కట్టుకోవాలా? అమ్మవారి పూజని ఏ విధంగా చేసుకోవాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఉపవాసం ఉండాలా? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అందులో కొంతమందికి ఉద్యోగస్తులు కూడా ఉంటారు. అందులో ఆడవాళ్ళు కూడా జాబ్కి వెళ్తున్న వాళ్ళు హడావడిగా అయినా సరే ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కానీ, చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ సులువుగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే మరి కొంతమందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం కోసం. ఈ వ్రతం అనేది ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఒక రకంగా, ఆనవాయితీ లేని వాళ్ళు ఒక రకంగా చేసుకుంటూ ఉంటారు. కానీ అందరూ కూడా తమ కష్టాలను తీర్చుకోవడం కోసం, అలాగే తమ సమస్యల నుండి బయటపడటం కోసం, ఆ కోరికలను తీర్చుకోవడం కోసం అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తల్లిని పూజించడం జరుగుతుంది. మరి ఇటువంటి వరలక్ష్మి వ్రతం రోజు మనము ప్రత్యేకంగానే ఎక్కువగా పీఠం పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది శారీ డ్రాప్ చేసి అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా అలా కలశం పెట్టడం ఆనవాయితీ లేనివారు కానీ, లేదా అమ్మవారికి చీర కట్టి అలా ఏర్పాటు చేసుకోవడం కానీ లేని వాళ్ళు ఈ విధంగా చిత్రపటం అయితే పెట్టుకుంటారు. మీరు ఎక్కడైతే పూజ చేసే ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని గోమూత్రంతో కానీ, పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకొని, ఆ తర్వాత ఇల్లంతా ఎలాగో మాపు పెట్టుకుంటాం కదండి, పూజ చేసే ప్రదేశంలో కూడా ఒకసారి శుద్ధి చేసుకొని ముగ్గులు వేసి పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం మీద కూడా ముగ్గులు వేసి ఆ తర్వాత ఒక చిన్న పిట్ట తీసుకొని అమ్మవారిని మీరు ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో ఇక అమ్మవారిని ఉద్వాసన చెప్పే వరకు కూడా మనం కదిలించకూడదు కాబట్టి ఆ ఏర్పాట్లు అనేవి చూసుకొని ఒక పీట మీద తమలపాకు కానీ లేదా అరిటాకు కానీ వేసి కొంచెం బియ్యం అనేది పోసి దానిపైన చిత్రపటం అనేది ఉంచేయండి. ఇక ఆ తర్వాత మీ దగ్గర ఉన్న విగ్రహాలు కానీ, లేకపోతే రూపు కానీ, అలాగే చిన్న చిన్న విగ్రహాలు అభిషేకానికి కానీ ఇలాంటి విగ్రహాలు కానీ పెట్టుకొని ఎలా అయినా మీరు అలంకరణ చేసుకొని పూజకు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బౌల్లో నేను స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్నాను. ఇటువంటి విగ్రహాలు ఉంటే మీరు అభిషేకం కూడా చేయొచ్చు. అయితే శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. అంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. మరి అది స్వామివారి నక్షత్రం పేరుతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ నెల అనేది ఇటు అమ్మవారికిను ఇటు స్వామివారికి కూడా ఇద్దరికి ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఈ రోజున స్వామివారిని ఎక్కడైతే పూజిస్తే అక్కడ అమ్మవారు ఉంటారు కనుక ఈ రోజున స్వామివారిని కూడా అర్చన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిని పెట్టుకున్నాను. అలాగే ఈ రోజున నిండుగా పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళం కూడా సౌభాగ్యం కోసం చూస్తూ ఉంటాము. అది ఎప్పుడు కలకాలం ఉండాలని కోరుకుంటూ ఉంటాం. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలైతే మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి శుభసూచికంగా పసుపు కుంకాలు నిండుగా సమర్పించండి. అలాగే శ్రావణ శుక్రవారం నాడు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దీపాన్ని కూడా పెట్టి నేను పూలతో అయితే అలంకరిస్తున్నాను. ఈ విధంగా ఏర్పాటు అనేది మీరు చేసుకోవాలి. అయితే ఈ ఏర్పాట్లు కానీ, పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయటం కానీ, అలాగే దీపపు కుందులను అలంకరించుకోవడం కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు ముందు రోజు నుంచి చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజు తెలిసిందే మనందరం కూడా నైవేద్యాలు వండటం, అలాగే అమ్మవారికి అలంకరణ చేసుకోవడం అనేది చాలా హడావుడిగా చేసుకుంటూ ఉంటాం కనుక ఇటువంటి చిన్న చిన్న ఏర్పాట్లు మనం ముందు రోజు నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత అమ్మవారికి చక్కని పూలమాలనైతే సమర్పించాను. మీరు తయారు చేసుకున్న తోరం అయితే ఆనవాయితీ లేని వాళ్ళకి, అంటే కలశం ఆనవాయితీ లేని వారు కానీ కొంతమంది వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకోరు. అంటే వారు కేవలం అమ్మవారి లక్ష్మీదేవి మామూలు పూజ మాత్రమే చేసుకుంటారు. వాళ్ళు వ్రత కథ అనేది చదువుకోరు. అటువంటి వాళ్ళైతే కనుక వ్రతం తోరం అవసరం లేదండి. కానీ తోరం కట్టుకున్నంత మాత్రాన ఏమీ అవ్వదు. అమ్మవారి పూజను ఆ రోజు ఇంట్లో మనం చేసుకున్నట్టు గుర్తుగా కట్టుకునే తోరం కాబట్టి కలశం పెట్టినా పెట్టకపోయినా కూడా వ్రత తోరం అనేది అందరూ ఆడవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఆ తోరాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ విధంగా తోరం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కట్టుకోవచ్చండి. అంటే మా ఇంట్లో ఈరోజు ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాము అని గుర్తుగా మనం రక్షగా ఆ కంకణాన్ని కట్టుకుంటాం కనుక అది చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా తోరాన్ని కట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత మొదటిగా దీపారాధన చేసి మనం ఏ పూజ మొదలుపెట్టినా గణపతిని ఆరాధిస్తాం కనుక పసుపు వినాయకుని పెట్టుకోండి. లేదా ఇటువంటి చిన్న విగ్రహాలున్నా పెట్టుకోవచ్చు. శ్వేతార్క గణపతి ఉంటే పెట్టుకోవచ్చు. ఎక్కువగా
ఈ వ్రతంలో పసుపు గణపతిని పూజిస్తూ ఉంటాము. ఈ పసుపు వినాయకుడికి పూజ చేసుకొని పండు, పాలు ఇటువంటివి ఏవైనా నైవేద్యం పెట్టి, అంటే అటుకులు, బెల్లం, చెరుకు ముక్కలు ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు. అయితే మనకి ఈ వరలక్ష్మి వ్రతం కథ బుక్ అనేది మనకు బయట దొరుకుతుంది కదండి, అన్ని పూజా స్టోర్స్లో ఉంటుంది. 10 రూపీస్ అలా ఉంటుంది, 15 రూపీస్ అలా ఉంటుంది ఈ బుక్. ఆ బుక్ తెచ్చుకుంటే మనకి దాంట్లోనే పసుపు గణపతి పూజ కూడా ఉంటుందన్నమాట. అది చదువుకుంటూ గణపతి పూజను కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కలశం పెట్టట్లేదు కదా, మరి వ్రతం బుక్ చదువుతున్నప్పుడు కలశ పూజ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కలశం ఆనవాయితీ లేనివారు చేస్తున్నారు కాబట్టి మరి అప్పుడు ఎక్కడ పూజ చేయాలని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ మనము ఆచమనం చేయడానికి సపరేట్గా ఒక గ్లాస్లో నీళ్లు, అలాగే దేవునికి పూజ చేసుకోవడం కోసం సపరేట్గా ఒక గ్లాస్లో నీళ్లు పెట్టుకోవాలి. అంటే ఒక పంచపాత్ర ఉద్రణతో నీళ్లు, అలాగే మరొక గ్లాస్తో నీళ్లు పెట్టుకోవాలి. ఒకటి మనం ఆచమనం చేస్తున్న నీటిని పూజకి వాడకూడదు కాబట్టి అవి సపరేట్గా మనం ఆచమనానికి సపరేట్గా పెట్టుకుంటాం. కనుక ఎప్పుడైతే కలశ పూజ అని వస్తుందో బుక్లో, అది చదువుతున్నప్పుడు ఇక్కడ మీరు కలశం పెట్టలేదు కాబట్టి ఏదైతే నీటిని పూజకి వాడుతున్నామో ఆ నీటి యొక్క గ్లాస్లో బుక్లో ఉన్నట్టుగా చదువుకొని ఆ గ్లాసుకి పూజ చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం పూజలో వాడే వాటర్ని కూడా శుద్ధి చేసుకుంటున్నాం అనమాట. అక్కడ అన్ని నదులను కలుపుతున్నట్టుగా దాంట్లో మంత్రం కూడా ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి. ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఆ కలశానికి పూజ చేసుకుంటాం కాబట్టి మీరు ఆ గ్లాసుకి చేసుకోండి. ఇక్కడ కలశం పెట్టలేదు కాబట్టి ఆ గ్లాసుకి చేసుకోండి. ఎలా చేయాలని ఆ బుక్లో చదువుతూ ఉంటే మనకి ఏమేమి వేయమన్నారు ఆ నీటిలో అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అవి వేసుకుంటూ కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అమ్మవారికి అన్ని రకాల పూలతోనూ ఉపచారాలతోనూ పూజను చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం బుక్ ఉన్నట్టుగా మనం పసుపు గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టబోయే ముందు మొదటిగా మీరు స్వామివారి అష్టోత్తరమైనా చదువుకోండి, లేదా గోవిందనామాలైనా చదువుకోండి. స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టండి. అయితే ఆ బుక్లో మనకి ఈ కలశ పూజ దగ్గర నుంచి, అదే ఇంతకు చెప్పాను కదా గ్లాస్కి వాటర్లో చేసుకోవాలని, ఆ గ్లాస్ వాటర్కి చేసుకునే పూజ దగ్గర నుంచి వ్రత కథ వరకు కూడా డీటెయిల్డ్గా చాలా పూర్తి వివరంగా ఆ కథలో ఉంటుంది, ఆ బుక్లో ఉంటుంది. ఆ బుక్లో పసుపు వేయమన్నప్పుడు పసుపు, గంధం వేయమన్నప్పుడు గంధము, అలాగే ఆవాహనం చేయమన్నప్పుడు ఆవాహనం, అలాగే అర్ఘ్యం ఇవ్వమన్నప్పుడు పాద్యం ఇవ్వమన్నప్పుడు ఇలా ప్రతిదీ చాలా తెలుగులో వివరంగా రాసి ఉంటుంది. పక్కన ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నా లేదా పూజ చేసుకుంటున్న వారు చదువుతున్నా కూడా అది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి అవి చదువుకుంటూ ఆ వస్తువులన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆ విధంగా పూజ అయితే చేసుకోండి అమ్మవారికి. ఎప్పుడైనా అమ్మవారికి నీళ్లు చల్లమన్నప్పుడు తమలపాకుతో నీళ్లు చల్లటం, నీళ్లు వదలమన్నప్పుడు పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని తమలపాకుతో అమ్మవారికి నీరు చూపించి పక్కన ప్లేట్లో వదలటం, ఇలా చేస్తూ ఉండాలి. అవన్నీ కూడా పూజా బుక్లో వివరంగా రాసుంటుందండి. ఇక్కడైతే నేను అమ్మవారికి ప్రత్యేకమైన కదంబం పూలతో, అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు. అమ్మవారికి ఈ పూలంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఈ కదంబం పూలు దొరికితే ఒక్క పువ్వైనా అమ్మవారికి సమర్పించడానికి అయితే ప్రయత్నించండి. ఈ విధంగా నేనైతే కదంబం పూలతో అమ్మవారికి పూజ అనేది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి నేను ప్రత్యేకమైన కమల దీపారాధన అనేది ఇలా పువ్వు ఆకారాల్లో ఉన్న ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టా కదండి, అవి ఇన్నే పెట్టాలని ఏం లేదు. మీకు మట్టి ప్రమిదలు, లేకపోతే ఇత్తడి కుందులు, వెండి కుందులు మీ దగ్గర ఏ ఉన్నా సరే ఆ రోజు ఎంత అందంగా అమ్మవారికి అలంకరణ చేయగలిగితే అంత. ముఖ్యంగా ఇక్కడ భక్తి అనేది ముఖ్యం కాబట్టి భక్తి శ్రద్ధలతో మనం ఎంతగా పూజ చేస్తామో ఫలితం అంతగా ఉంటుంది. అయితే ఆడవారు అలంకార ప్రియురాలు కాబట్టి సహజంగా మనం ఏదైనా పూజలు పండగలంటే ఎంత అందంగా అలంకరించుకుంటామో అదేవిధంగా ఆ తల్లికి కూడా మనకి సాధ్యమైనంత వరకు, మనకి శక్తి ఉన్నంతలోనే ఆ పూజ చేసే ప్రదేశాన్ని కానీ లేదా పూజ దగ్గర అమ్మవారిని కానీ మీకు వచ్చినంతగా శ్రద్ధగా అమ్మవారికి అలంకరణ చేసి నిండుగా పూజ చేసుకోండి. అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అయితే మన దగ్గర ఇవి ఉన్నాయి, ఈ వస్తువులు లేవు అని బాధపడకుండా మన దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజనే చేసుకోవాలి. అయితే ఆ బుక్లో అన్ని ఉపచారాలు, అంటే 16 ఉపచారాలతో, షోడశ ఉపచారాలతో పూజ బుక్ ఉంటుంది. అదంతా చదువుకున్న తర్వాత మధ్యలో అష్టోత్తరం కూడా వస్తుంది, నైవేద్యం ఉంటుంది, అన్నీ ఎలా ఉండాలో ఎలా చేయాలో ఆ బుక్లో ఉంటాయి. అవన్నీ చదువుకుంటూ కూడా పూర్తిగా మీరు ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శుక్రవారము మనము సహజంగా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం, అంటే మనకి ఆగస్టు 16వ తారీఖు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా అందరం చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ రోజు కుదరని వారు ఫస్ట్ శుక్రవారం కానీ 3వ శుక్రవారం, 4వ శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చదువుకోవడం, కుంకుమ పూజ చేయడం, లేదా ఎర్రటి అక్షింతలు లేదా పసుపు పచ్చ అక్షింతలు కలుపుకొని పూజ అనేది చేసుకోవాలి. ధూపం కూడా ఎక్కువ పూజలో ఆ పూజ చేసుకున్నంతసేపు ధూపం ఉండేలాగా చూసుకోండి. చాలా మంచి పాజిటివ్ అనేది మనకు ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఇంటి ముందు ముగ్గు వేస్తాము, గడపని అలంకరించడం, ద్వారం దగ్గర కూడా దీపం పెట్టడం, ధూపం వేయడం, నమస్కారం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇది శుక్రవారం తెల్లవారుజామున. అయితే వరలక్ష్మి వ్రతం టైమింగ్స్ కూడా ఏంటంటే తెల్లవారుజామున చేయాలి అని అంటారు. అలా అని మనకి వరలక్ష్మి వ్రతం అంటే తెలిసిందే, ఆడవాళ్ళందరం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం ఎన్నో ఐటమ్స్ అనేవి వండుతూ ఉంటాము. అవన్నీ కూడా అమ్మవారికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. అవన్నీ వండుకోవటం, ఇంట్లో సర్దుకోవటం, ఒక పక్క ఈ పూజ దగ్గర సర్దుకోవటం చాలా పని ఉంటుంది. కాబట్టి మనము మధ్యాహ్నం 12-1 గంటల లోపల కూడా ఈ పూజ అనేది ఏం చేసుకోవచ్చు, ఏం పర్లేదు,
పర్లేదండి. ఒకవేళ కొంతమందికి ఉద్యోగస్తులకి వాళ్ళకి మాకు ఉదయం కుదరట్లేదు సాయంత్రం చేసుకోవచ్చా అంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే 6 దాటిన తర్వాత మీరు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈలోపు చేసుకొని 6 దాటిన తర్వాత అమ్మవారికి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కొంతమందికి ఉదయం కుదరని వాళ్ళు అయితే సాధ్యమైనంత వరకు ఉదయమే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా, అదే పేరంటం పెట్టుకుంటే సాయంత్రం అయినా పేరంటం పెట్టుకోవచ్చు. కుదిరిన వాళ్ళైతే ఉదయమే చేసేసుకోండి, లేదంటే కనుక సాయంత్రం చేసుకోండి. అయితే ఇక్కడ తోరాలు పెట్టుకున్నాం కదా, తోరాలు మరి ఎన్ని చేయాలి అంటే 3 తోరాలు చేయాలి. ఒకటి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న వాళ్ళకి, ఒకటి అమ్మవారికి, మరొకటి ఏంటంటే ఇంట్లో మనతో పాటు ఇంట్లో ఆడపిల్ల ఉన్నా లేదా అమ్మగారు ఉన్నా అత్తయ్య గారు ఉన్నా అలా ఎవరైనా ముత్తైదులు ఉంటే వాళ్ళు ఆ తోరాన్ని కట్టుకుంటారు. అలా లేకుండా మీరు ఒక్కళ్ళే పూజ చేసుకుంటున్నారు అనుకుంటే కనుక అప్పుడు మీరు కట్టుకుంటారు, ఒకటి అమ్మవారికి ఇస్తారు, మరొకటి ఎవరికైనా ముత్తైదుకు తాంబూలం ఇస్తున్నప్పుడు ఒక్కళ్ళకి ఇచ్చినా సరిపోతుందండి. కాబట్టి 3 తోరాలు అయితే చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీరు ఏవైతే పదార్థాలన్నీ వండుతారో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి అంటే నైవేద్యం ఆరగింపు పెట్టిన తర్వాత ఇక అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి. అయితే ఈ ముత్తైదు తాంబూలం అనేది మనము ముఖ్యంగా జాకెట్ ముక్క అమ్మవారికి ఈ చీర అనేది పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి సాయంత్రం పేరంటం తాంబూలం ఇచ్చుకున్నప్పుడు ఆ చీరను కట్టుకునే పద్ధతి చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది. అలా చేసేటట్టయితే కనుక అమ్మవారికి ఆ చీరను పెట్టండి. పూజ చేసుకున్న వాళ్ళు ఆ చీరను మళ్ళీ కట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా సాయంత్రమైనా అలా కట్టుకోవచ్చు. కాబట్టి ఒక చీర, ఒక జాకెట్ ముక్క, అయితే చీరలో జాకెట్ ఉన్నా సరే అది సపరేట్గా మరొక బ్లౌజ్ పీస్ అయితే పెట్టండి. అలాగే 2 ఆకులు, 2 పళ్ళు, వక్క, తాంబూలం, పసుపు, కుంకుమ, మీరు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టి ఈ చక్కగా సుమంగళి కిట్ అని కూడా నేను చూపించాను, అవన్నీ ఇవ్వగలిగితే మళ్ళీ తర్వాత మీరే వాడుకోవచ్చు లేదా బయట ముత్తైదుకి కూడా ఇవ్వచ్చు. అయితే సుమంగళి కిట్ అయితే అలా బయట ముత్తైదులకు కూడా తాంబూలంతో పాటు ఇస్తూ ఉంటాము. కానీ అమ్మవారి దగ్గర పెట్టిన చీర, తాంబూలం మాత్రం వ్రతం చేసుకున్న మీరు మాత్రమే ఉపయోగించుకోండి. ఎందుకంటే అది అమ్మవారికి మనం పెట్టుకున్న తాంబూలం కాబట్టి. ఈ విధంగా అమ్మవారికి వాయనం కూడా దీంతో పాటు శనగలు తప్పనిసరిగా ఇస్తూ ఉంటాము. అమ్మవారికి కూడా శనగలు ఇవన్నీ పెట్టి ఒక తోరం కూడా అమ్మవారికి పెట్టి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని 2 కూడా మీరే చెప్పాలి. అమ్మవారి బదులు మీ బదులు మీరే చెప్పి అమ్మవారికి అలా 3 సార్లు చెప్పి వాయనం ఇచ్చి ఆ తర్వాత హారతి అనేది ఇచ్చుకోండి. ఏవైతే ఈ వ్రత కథ చదివేటప్పుడు అక్షింతలు వేసుకుంటాం కదా, అక్షింతలు చేతిలో పట్టుకుని వ్రత కథ చదువుతున్నప్పుడు అయిపోయిన తర్వాత అక్షింతలు కొన్ని అమ్మవారి ముందు నుంచి ఒక పక్కగా అక్షింతలు పెట్టుకోండి. పూజ అయిన తర్వాత అక్షింతలు అనేవి మీ ఇంట్లో వాళ్ళు మీరు తప్పనిసరిగా ఆ కథ అక్షింతలు వేసుకోండి. అలాగే తోరాన్ని కట్టుకునేటప్పుడు కూడా బుక్లో మనకు ఒక మంత్రం అనేది ఉంటుంది పూజ మధ్యలో. ఆ తోర పూజ అయిన తర్వాత అప్పుడు ఒక తోరం తీసి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కట్టించుకోవడం కానీ లేదా మీరే జాగ్రత్తగా ఆ చేతికి తోరాన్ని కట్టుకోవడం కానీ చేయండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేది కలశం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా ఈ విధంగా పూజా పద్ధతి ఒకేలాగా ఉంటుంది. అయితే కలశం ఆనవాయితీ ఉన్నవారు ఏంటంటే కలశం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి అది నేను నెక్స్ట్ వీడియోలో కలశంలో ఏమేమి వేయాలి, కలశ స్థాపన ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పుడు కలశం ఉన్న వాళ్ళైతే కలశానికి చేయాలా, అమ్మవారికి చేయాలా, రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి ఆ వివరాలను నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి పూజ చేసుకున్న వ్రతం చేసుకున్న రోజు మనం ఉద్వాసన చెప్పి కదిలించాం కాబట్టి శనివారం కదిలించాలి. అది నేను ఎలా చేయాలి, ఆ ఉద్వాసన మంత్రం ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తాంబూలాలు ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు వ్రతం అయిపోయిన తర్వాత మీరు తాంబూలాలు ఇవ్వచ్చు, లేదా సాయంత్రంగా పేరంటం పెట్టుకొని అప్పుడు ముత్తైదులందరికీ కూడా తాంబూలాలు ఇచ్చుకొని మీరు ఆశీర్వాదాలు అనేవి వాళ్ళవి తీసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతానికి ఉపవాసం కూడా ఏమీ అవసరం లేదండి. పూజ చేసుకునే వరకు పాలు, కాఫీ, పండ్లు ఇటువంటివి చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో పనులు చూసుకోవడం, అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర సర్దుకోవడం, నైవేద్యాలని వండటం చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఓపిక ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటేనే ఇటువంటి పూజలు చేసుకోగలం కాబట్టి అటువంటివి తీసుకొని మీరు అమ్మవారి పూజనే చేసుకోవచ్చు. అయితే పూజ అయిన తర్వాత అమ్మవారికి చక్కగా ఏవైతే వండి మీ శక్తి మేరకు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారో అవన్నీ కూడా చక్కగా మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి. అలా తింటేనే చాలా మంచిది. అందులో అమ్మవారి మహానైవేద్యం కింద అరిటాకులో నైవేద్యాలు పెట్టారనుకోండి, అవన్నీ కూడా వ్రతం చేసుకున్న వాళ్ళు తినండి, అది ఇంకా చాలా మంచిది. కాబట్టి ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. ఎన్నో పదార్థాలు అమ్మవారికి నైవేద్యం ఎలా పెడతామో అవి నలుగురికి పంచిపెట్టడం కానీ పక్కన వాళ్ళకి ఇవ్వటం కానీ లేదా మీరు తినటం కూడా చాలా మంచిది. ఎలాగో ఇటువంటి రోజుల్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చెయ్యరు కనుక మనం ఈ ప్రసాదాలు అనేవి తినేయచ్చు, భోజనం కూడా చేయొచ్చు. మీకు అంతగా అవసరమైతే రాత్రిపూట ఫలహారం లాంటిది ఏదైనా తీసుకోండి. ఇక వచ్చేసి అమ్మవారికి ఈ పూజ మొదలు పెట్టబోయే ముందే తెల్లవారుజామున ముందు రోజు నుంచే మనం గడపని అలంకరించడం, ముగ్గులు పెట్టడం అవన్నీ చేస్తాం కనుక ఇంటి ముందు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజ కొంచెం మీరు అటు ఇటుగా చేసుకున్న ద్వారం దగ్గర మాత్రం దీపం పెట్టేయడం, ధూపం వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇటువంటివన్నీ కూడా చాలా మంచి పాజిటివిటీ అనేది మనకి లైఫ్లో కలిసి వస్తాయి అన్నమాట. ఇదండి వరలక్ష్మి వ్రతం కలశం ఆనవాయితీ లేనివారు అతి సులువుగా చేసుకునే పద్ధతి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.